వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గణనాథునికి 108 రకాల నైవేద్యం. కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర. అధునాతన యుద్ధ సామాగ్రిని ప్రదర్శించిన చైనా. కేసీఆర్ గారిపై సిబిఐ కేసు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆజీవన్ పర్సనల్ మేనేజర్ కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థుల చేత సన్మానించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయునిగా సర్వేపల్లి రాధాకృష్ణ పనిచేశారని, అందుకే ఆయన జన్మదినాన్ని మనమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి సెక్టార్ స్కూల్ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలో ఎదిగి సంస్థ పేరును నిలబెట్టాలని కోరారు. అలాగే విద్యార్థులు మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటి ఉపాధ్యాయునిగా కాకుండా రాష్ట్రపతిగా కూడా చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సెక్టార్ 2 స్కూల్ హెచ్ఎం సంతోష్, సీనియర్ టీచర్స్ జి కుమారస్వామి, శ్రీలత, సుజాత, విక్టోరియా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. Thank you, sir. Thank you. I request all the acting teachers, please come and stand here. Towards, by your sake of your children, please clap to our teachers. 1, 2, 1, 2. I know you are hungry, but it's a task from primary level. To build a house, we need Chandu. Where is Chandu? Medha Shri. Here, I requested of that continue the program. All the cultural activities by her energetic team. I requested to go. Venu. Teacher, I welcome you. Next, I would like to invite Manasa teacher on the thank you. సంవత్సరాల అనుభవం కూడా ఉన్న టీచర్లు మన పాఠశాలలో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అట్లాగే మీ విద్యార్థులుగా మీ అందరికీ అదొక అదృష్టం. ఏంటిదనంటే అంత అనుభవజ్ఞులైన టీచర్లు, అంత సబ్జెక్ట్లో నిష్ణాతులైన టీచర్లు మీకు పాఠాలు చెప్పడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా చెప్తున్నాను.
ఆల్రెడీ నేను నిన్న ఒక విషయం చెప్పాను విద్యార్థులకు, ఏంటిదంటే మన మొట్టమొదటి గురువు ఎవరు? మదర్, అమ్మ. అవునా? ఎందుకు అంటే మొట్టమొదటిగా మనకు మాటలు నేర్పించేది మన అమ్మ. సమాజంలో ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఎలా అభివృద్ధికి రావాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళని ఒక భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో వచ్చేటట్టు నిరంతరం శ్రమించే టీచర్లందరికీ కూడా ఈరోజు పేరు పేరున సింగరేణి కలరీ సెక్టార్ 2 పాఠశాలలో ఈరోజు టీచర్స్ డే ఘనంగా జరుపుకున్నారు. ఈ టీచర్స్ డే ప్రాముఖ్యత గురించి పిల్లలందరికీ టీచర్స్ మరియు వచ్చినటువంటి అందరూ కూడా వారి సందేశాన్ని ఇచ్చారు. సెక్టార్ 2 పాఠశాల ఒక మంచి రికార్డు ఒరవడిని కొనసాగిస్తున్నది. గత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మొత్తం కంపెనీలో ఉన్న అన్ని స్కూళ్ళ కంటే అత్యధిక. దీనికి ముందుగా పిల్లలు ముందు వారి సబ్జెక్టులలో మంచి రికార్డులు సాధించాలని, దానికి టీచర్స్ అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నారు. జై సింగరేణి. పోలీసులు ఒక చోట ఓవర్ యాక్షన్. నిద్రావస్థలో పోలీసులు మరో చోట కాకి దుస్తులు ధరించిన పోలీసులు తమ స్టేషన్ పరిధిలో తాము చెప్పిందే వేదం, తాము చెప్పిందే శాసనమన్న విధంగా కర్నూలు జిల్లాలో పోలీసులు తంతు జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా అదోనిలో వినాయక స్వామి నిమజ్జనంలో ఒక సిఐ ఆటో విచక్షణ రహితంగా బూట్ కాల్తో తంతు పోలీస్ శాఖకు మధ్య వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. 4వ తేదీ కర్నూలు నగరంలో వినాయక స్వామి విగ్రహాల నిమజ్జన విధులకు హాజరైన పోలీసులు కలెక్టర్ కార్యాలయం ఆవరణ చెట్ల కింద నిద్రావస్థలే ఉన్నారు. ఈ విషయాలను మెగా టైమ్స్ న్యూస్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా చూపడం జరుగుతుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రమా మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ హోమ్ రెడ్డి కాలనీలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే నల్లమొత్తు భాస్కర్రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి మాట్లాడారు. ప్రారంభించాము. 2025లో రమా నర్సింగ్ హోమ్లో రమా మల్టీ స్పెషాలిటీగా పేరు మార్చి మా సేవలను, వైద్య సేవలను విస్తరిస్తున్నాము. ఇప్పుడు రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ సేవలతో పాటు జనరల్ ఫిజిషియన్, ఆంకాలజీ, రుమటాలజీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత చిన్నపిల్లలకు కూడా వైద్యం అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించగలని కోరుతున్నాను. పట్టుకోండి బ్రదర్.
నైట్ పట్టుకోండి బ్రదర్. బాబు బాబు రమాదేవి గైనకాలజిస్ట్ 2015లో రమా నర్సింగ్ హోమ్ ప్రారంభించాము. ఎన్నో పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందించడంలో నా వంతు బాధ్యత నిర్వహించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు రెడ్డి కాలనీలో రమా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇక్కడ గైనకాలజీతో పాటు ఇతర వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను వినియోగించుకోగలరని మనవి. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ పరిధిలో సాయిశ్రీ గ్రాండ్ వే కాలనీలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 11 రోజుల ఉత్సవాలలో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహా నైవేద్యం అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాలనీలో మహిళలు భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించి స్వామివారి కటాక్షం దీవెనలు కోరారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. కాలనీ వాసుల సహకారం ఎంతో అమూల్యమని కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓం సర్వేషా పురుషాంగుళం పురుష ఏవదగం సర్వం యద్భూతమే చ భవ్యం భూతాం తత్మసి సామేతేనాతి హోతి శ్రీమహాగణపతేనవ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఏతావానసి విదత ఓం పురుష ఏవదగం సర్వం యద్భూతమే చ భవ్యం భూతాం తత్మసి సామేతేనాతి మేడం నమస్కారం. ओम त्रिपादो नवदे कुशपादो स्वभूतानि त्रिपादशामृतं दिवि ततो विसर्जयामा सहस्रांसमि गौरी पुत्रमस्ति सुतकर्मे लक्षण स्वाणज्ञ मया दत्तं गन्धपुष्पार्घ्यं महागणपतये नमः. अस्तौ अस्तयो अर्घ्यं समर्पयामि अस्तु अर्घ्यं समर्पयामि. एतावानस्य महिमातो जाया गच्छ पुरुषः विश्वभूतानि त्रिपादशामृतं दिवि श्री प्लेट తీసుకోండి. పేపర్ సీల్ ప్లేట్ విశ్వభూతాని దివి పురుష ఏవ నరం సర్వం యద్భూతమిచ్చవ్యం ఉతామృతశేషానైతన్నేనాతు రోహతి. ఏతావానస్య మహిమాతో జాయా గచ్చ పురుషः విశ్వభూపాదో విశ్వభూతాని త్రిపాదశ. భిక్షాం దేహి కృపావలంబన కరి మాతా
अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी ज्ञान आयतनवान् भवति संवत्सरसायतनं वेद आयतनवान् भवति य एवं वेद वेद आयतनवान् भवति श्री महागणपति नमः బయటకు వస్తుందా పొగ వస్తుందా అందము చిందే నందకుమారుని అడిగి సాగల బ్రతుకేదమా మల్లెలు మర్మము మరియు తులసి మాలలు గట్టి ఏయుదమా బృందావనతో సాయి శ్రీ గ్రాండ్ వే ఎంక్లేవ్ గర్వంగా సమర్పిస్తున్నట్టు ఈ మహిళా భక్తులకు సాయి శ్రీ గ్రాండ్ వే ఎంక్లేవ్కి మేము హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైట్. నైవేద్యాలు స్టార్ట్ చేసిందే మా మరిది గారు రాఘవేంద్ర గారు, అదే కొనసాగించాము. మళ్ళీ ఇంకా ఘనంగా కూడా చేసుకుంటాము. రేపు కుంకుమార్చన ఉంది, లలిత పారాయణం ఉంది. కాలనీ వాసులందరము మంచిగా కలిసికట్టుగా చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నదానం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవం 2025 ఏర్పాట్లపై ఈరోజు సాయంత్రం సమీక్ష జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జమ్మిదొడ్డి మీటింగ్ హాల్లో సమావేశం జరిగింది. సమీక్ష సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జాయింట్ కలెక్టర్ ఇలకియా, దేవస్థానం ఈవో శివనాయక్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు. ఈనాటి దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ముఖ్య అతిథిగా గౌరవ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ సిపి గారు, మా కమిషనర్ గారు, ఏసీ మేడం, అదర్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. ఆల్మోస్ట్ ఇది 4వ మీటింగ్. మనకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులతో ఇది 3వ మీటింగ్. అన్ని విషయాలకు సంబంధించి సార్ ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి సార్. కొన్ని ముఖ్యంగా మనకి ప్రోటోకాల్ ఇష్యూస్ దాని మీద లైక్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎలాగ చేసాము, దాంట్లో వచ్చిన నెగిటివిటీస్ ఏంటి, ఈసారి ఏ విధంగా మనం కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలనే విషయం మీద ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అన్ని కూడా మనం చర్చించుకోవాల్సిన అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా రాయడం జరిగింది సార్. వాటిలో ఆల్మోస్ట్ పూజకు సంబంధించి తమ ఆధ్వర్యంలో ఫైనల్ చేయడం జరిగింది సార్. వాటికి సంబంధించి మన వైదిక కమిటీ 500 టికెట్ క్యూ లైన్ తీసేయడం వల్ల సామాన్య భక్తులందరికీ కూడా మనము ఇంకా ఎక్కువగా చేరువ చేస్తున్నట్టు ఆ యొక్క మెసేజ్ కూడా చాలా పాజిటివ్ గా బయట ఉంది సార్. మెజర్గా ఈ విషయాల మీద తమరి ఆధ్వర్యంలో ఈరోజు డెసిషన్ తీసుకుంటారు సార్. టికెట్స్ మనకు ఐటీ వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి టికెట్స్, విఐపి టికెట్స్ ప్రింటింగ్ కు మనం సాఫ్ట్వేర్ తయారు చేయాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ ఐడీకి సంబంధించి కూడా మేము మేజర్గా అన్ని టికెట్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది సార్. అదంతా కూడా ఈరోజు ఫైనల్ చేస్తే ఆల్మోస్ట్ టైం కూడా లేదు సార్. మనకు అందరికీ ఆహ్వానాలు పొందాలి. తర్వాత
ఈ ఇన్విటేషన్స్ కూడా 2-3 days వచ్చేస్తాయి కాబట్టి తమరు నిన్న ఫైనల్ చేయడం జరిగింది. మేజర్గా ప్రోటోకాల్ ఇష్యూస్ మీద తమరు ముందుకెళ్తుంది. దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ సార్. not to last election it went very well, sir. కేసీఆర్ గారిపై పెట్టిన సిబిఐ విచారణ ఎత్తివేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా అందించాలని డిమాండ్ చేస్తూ మొగులపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ ప్రెసిడెంట్ బల్గూరి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో మొగులపల్లి పిఎస్సిఎస్ సొసైటీ నుండి చౌరస్తా వరకు నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనంతరం మొగులపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కావాలయ్యా యూరియా కావాలయ్యా యూరియా ప్రభుత్వం యూరియా ఇవ్వలేని ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి డౌన్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసును వెంటనే కేసీఆర్ గారి మీద పెట్టినటువంటి సిబిఐ కేసును వెంటనే యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతుల యూరియా ఇవ్వలేని ప్రభుత్వం రైతు నాయకుడు కేసీఆర్ గారి మీద పెట్టిన సిబిఐ కేసును వెంటనే రైతులను డబ్బులు వసూలు చేస్తున్నారు. మేము పిండి బస్తాలు ఇప్పిస్తామని చెప్పేసి పెద్ద నోటు పెట్టి లైన్లో అది గల్లీలలో నిలబడి మేము బస్తాలు ఇప్పిస్తాం, మేము లారీ తెప్పిస్తున్నాం, మేము బస్తాలు తెప్పిస్తామని అని చెప్పి డబ్బులన్నీ వసూలు చేస్తున్నారు. అట్లా చేయకండి, రైతుల గోత కంపల్సరీ కాంగ్రెస్ కి అయితే తగులుతుంది. ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పొద్దు. మేము బస్తాలు ఇప్పిస్తాం, మేము డబ్బులు మాకు ఇవ్వండి, మన లారీ లోడ్ వస్తుంది, మన ఇంటికే వస్తుంది అనే మోసపూరిత మాటలు మాత్రం మాట్లాడకండి. ఏదన్నా ఉంటే రోడ్ మీదకి రండి, మాలాగా రోడ్ మీద నిలబడి ధర్నా చేయండి రైతుల కోసం. మీరు కాంగ్రెస్ పార్టీ అయినా సరే మీ రేవంత్ కోసం ధర్నా చేయండి, రైతులకు సాయం చేయాలని. మీరు దొంగపూరిత మోసపూరిత మాటలు మాత్రం మాట్లాడకండి. ఒక్క రైతు దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు. మీకు నిజాయితీ ఉంటే లోడు తెప్పియండి, లోడు పెట్టి మీరు డబ్బులు వసూలు చేసి రైతులకు వంచాలి. పిల్లలకు పాఠాలు చెప్పవలసిన పంతులు పట్టపగలే పీకల దాకా తాగి పడిపోయాడు. చదువు చెప్పేవారు లేక పిల్లలంతా బిక్కమొహం వేశారు. ఈ ఘటన కొమ్రంభీం జిల్లాలో చోటు చేసుకుంది. జైనూర్ మండలం సుకుదుపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎస్డిజిటీగా పనిచేస్తున్న విలాస్ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తరగతి గదిలోకి వచ్చి పిల్లలకు చదువు చెప్పకుండా టేబుల్ దగ్గరే పడిపోయాడు. ఇదంతా గమనించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఊట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి
సంస్థ ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టారు. దీంతో ఊట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టారు. అధికారుల నివేదికతో ఎస్జిటి విలాస్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.